హాయ్ గైస్, హీర్ ఈస్ ద రివ్యూ ఆఫ్ కోర్ట్ తెలుగు మూవీ. ఎలాంటి ఎలివేషన్స్ లేకుండా, ఎలాంటి హడావుడి లేకుండా తెలుగులో ఒక కోర్ట్ రూమ్ డ్రామాలు వచ్చి చాలా రోజులు అవుతుంది. పవన్ కళ్యాణ్ గారి అంటే ఫ్రెష్ గా రీ ఎంట్రీ ఇచ్చిన మూవీ వకీల్ సాబ్ మూవీ చూసాము. ఆ తర్వాత అంతటి లెవెల్లో అంత పేరు తెచ్చుకున్న మూవీ అయితే ఇప్పటి వరకు టాలీవుడ్ లో రిలీజ్ అవ్వలేదనే చెప్పాలి. ఇక ఈ వీడియోలో కోర్ట్ మూవీ ఎలా ఉందనే విషయాన్ని మాట్లాడుకుందాం. ఎంగేజ్ చేసే విధంగా ఉందా లేదా, వర్తబులా కాదా అనేది తెలుసుకుందాం. ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఈ మూవీ కోర్ట్ మూవీ ప్రొడ్యూసర్ వచ్చేసి నేచురల్ స్టార్ నాని. రామ్ జగదీష్ అయితే డైరెక్టర్ గా వివరించారు. శివాజీ, ప్రియదర్శి మెయిన్ రోల్ లో నటించిన ఈ మూవీ ఈ రోజే రిలీజ్ అయింది. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతోంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా కొత్తగా మన ఛానల్ విజిట్ చేస్తుంటే కనుక ఈ వీడియో చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఎవ్రీడే తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళం అంటూ తేడా లేకుండా మంచి కంటెంట్ ఉన్న మూవీ ఇన్ఫర్మేషన్ వీడియోస్, మూవీ రివ్యూస్, ఓటీటీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ ముందుకు తేవాలని ప్రయత్నిస్తూ ఉంటా. అవి మీ వరకు రావాలంటే మన సినిమాటో ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇక ఈ కోర్ట్ మూవీ ఎలా ఉందనే విషయానికి వస్తే బాగుంది గైస్. ఒక అమాయకుడైనటువంటి ఒక యువకుడి పైన పోక్సో యాక్ట్ కింద కేసు పెట్టి ఇరికిస్తే అతని పరిస్థితి ఏందనేది చాలా చక్కగా చూపించారు. ఏ విధంగా ఈ పోక్సో కేసుని అడ్డదారులు పట్టిస్తున్నారని చెప్పింది క్లారిటీ అయితే ఇచ్చారు. రీసెంట్ గా ఈ కోర్టు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాని అయితే ఒక బలమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. అదేంటంటే కోర్టు సినిమా మీకు నచ్చకుంటే హిట్ 3 మూవీ చూడకండి అంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అది ఒక సెన్సేషనే క్రియేట్ చేసింది. మరి ఆడియన్స్ హిట్ 3 సినిమా చూడాల్సిన అవసరం ఉందా లేదా అంటే ఖచ్చితంగా హిట్ 3 సినిమా చూడొచ్చు. కోర్టు సినిమా ఆ విధంగా నచ్చుతుంది ప్రతి ఒక్కరికి. బేసిక్ గా ఈ కోర్ట్ మూవీ ప్లాట్ ఏంటంటే మంగపతి శివాజీకి ఊర్లో ఒక మంచి పలుకుబడి ఉంటది, మంచి పేరు కూడా ఉంటది అన్నమాట. తన కుటుంబానికి చెందిన జాబిలి శ్రీదేవి తక్కువ స్థాయికి చెందిన అంటే తక్కువ కులానికి చెందిన చందు అనే కుర్రాడిని ప్రేమిస్తుంది. ఆ విషయం శివాజీ మంగపతి తెలుసుకొని అతడి పైన, ఆ యువకుడి పైన అబద్ధపు కేసులు పెట్టి, మరీ ముఖ్యంగా పోక్సో కేసు పెట్టి నిర్దాక్షిణ్యంగా జైల్లో పెట్టిస్తాడు. ఆ కేసు నుండి చందు ఎలా బయటపడ్డాడు, అందుకు లాయర్ సూర్యతేజ ప్రియదర్శి ఎలా తోడ్పడ్డాడు అనేదే కోర్టు సినిమా. ఈ కోర్ట్ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 3/5. ఇక ఈ మూవీలో ప్లస్ల గురించి మాట్లాడుకుంటే గనక పోక్సో కింద అంటే పోక్సో కేసు గురించి చెప్పిన విధానం బాగుంది, చూపించిన విధానం బాగుంది. ఆ పోక్సో చట్టం ఏంటి అనేది చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. చాలా మంది యువత పైన అంటే మెయిన్ గా వచ్చి అమ్మాయిల పైన ఏదైతే హెరాస్మెంట్ జరుగుతున్నాయో, ఏదైతే ఇబ్బంది పెట్టే విధంగా ఏదైతే ఇన్సిడెంట్ జరుగుతున్నాయో ఆ ఇబ్బంది పెట్టే వారి పైన ఈ పోక్సో యాక్ట్ అనేది కేసు అయితే పెట్టడం జరుగుతుంది. దాని గురించి ఏ విధంగా మిస్లీడ్ చేస్తున్నారనేది చాలా చక్కగా చూపించారు. చాలా సంవత్సరాల తర్వాత, దాదాపు 11 సంవత్సరాల తర్వాత వెండితెర ఎంట్రీ కనిపించిన శివాజీ అయితే తన స్క్రీన్ ప్రెజెన్స్ తో, టెరిఫిక్ డైలాగ్ డెలివరీతో ప్రతి ఒక్కరిని ఇంప్రెస్ చేస్తాడు. దాంతో పాటుగా డైరెక్టర్ రామ్ జగదీష్ చాలా సెన్సిబుల్ సబ్జెక్ట్ అయినటువంటి పోక్సో యాక్ట్ ను ఒక మూల కథగా తీసుకొని, మెయిన్ స్టోర్ గా తీసుకొని, ఎక్కడా కూడా అసభ్యతకు మిస్లీడ్ చేయకుండా, ఎక్కడా కూడా పక్కదారి పట్టకుండా తను ఏదైతే చెప్పాలనుకున్నాడో ఆ క్లారిటీతో ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసే విధంగా చెప్పాడనమాట, చేసి చూపించాడు. దాంతో పాటుగా సాయి కుమార్, ప్రియదర్శి మధ్య జరిగే కొన్ని సీన్స్ అయితే ప్రతి ఒక్కరిని ఇంప్రెస్ చేస్తాయి. క్వశ్చన్ చేయాలి అంటూ సాయి కుమార్ క్లారిటీగా చెప్పే ఆ లాయర్ బాధ్యతను వివరించే ఒక సీన్ ఉంటుంది. అది చాలా బాగుంటది. కోర్టులో జరిగే వాదోపవాదనలు ప్రతి ఒక్కరిని ఇంప్రెస్ చేసే విధంగా ఉంటాయి. ఇక ఈ మూవీలో మెయిన్ గా మైనస్ విషయాన్ని గురించి మాట్లాడుకుంటే గనక శివాజీ క్యారెక్టర్ ఎంత అద్భుతంగా ఉన్నప్పటికీ ఏదో తన వ్యవహార శైలి, తన క్యారెక్టర్ అనేది ఎందుకో ఇంకాస్త ఎక్స్ప్లోర్ చేసి ఇంకాస్త బెటర్ గా కనెక్టివిటీగా ఉంటే బాగుండు అనిపించింది. ప్రియదర్శ్ కి ఆపోజిట్ గా హర్షవర్ధన్ అనే ఒక కన్నింగ్ లాయర్ అంటే కేసుని అయితే వాదిస్తాడు శివాజీ తరపున. ఎందుకో కన్వీనియంట్ గా స్క్రీన్ ప్లే కోర్టు ప్రొసీడింగ్స్ అని రాసుకున్నాడు డైరెక్టర్ అనిపించింది. నిజానికి మాట్లాడుకుంటే గనక హర్షవర్ధన్ వాదించే పాయింట్స్ అన్ని కూడా క్రాస్ ఎగ్జామినేషన్ లో అన్ని తెలిపోతాయి. ప్రతి సీన్ లోను కూడా ప్రియదర్శిదే పైచే వెళ్తుంది. అక్కడ ఎందుకో విలనిజాన్ని ఎలివేట్ చేయడంలో డైరెక్టర్ ఫెయిల్ అయినాడు అనిపిస్తుంది. ఇక క్యారెక్టరైజేషన్ పరంగా సినిమాటోగ్రఫీ వర్క్, కార్తిక్ శ్రీనివాస్ ఎడిటింగ్ చాలా అద్భుతంగా ఉంది. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఓకే అనిపించింది. శివాజీ ముందు చెప్పినట్టుగా యాక్టింగ్ లో ఎరగదీశారని చెప్పాలి. ఒక మంచి యాక్టర్ శివాజీ. చాలా సంవత్సరాల తర్వాత స్క్రీన్ పైన కనిపించి బిగ్ స్క్రీన్ పైన ప్రతి ఒక్కరిని ఇంప్రెస్ చేసే యాక్టింగ్ తో ఖచ్చితంగా ఇంప్రెస్ అవుతారు. దాంతో పాటుగా ప్రియదర్శిని హుందాగా ఒక తెలుగు స్పష్టంగా మాట్లాడే వ్యక్తి, ఆల్రెడీ తెలుగు స్పష్టంగా మాట్లాడతారు కాబట్టి ఈ లాయర్ పాత్రలో ప్రతి పదం కూడా చాలా స్పష్టంగా వివరిస్తూ లాయర్ క్యారెక్టర్ లో ఒదిగిపడని చెప్పాలి. సాయి కుమార్ చాలా అద్భుతంగా నటించాడు. ఒక లాయర్ బాధ్యతను వివరిస్తూ చెప్పే డైలాగ్స్ బాగున్నాయి. రిమైనింగ్ క్యారెక్టర్స్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చాలా అద్భుతంగా చేశారు.
శివాజీ పర్ఫార్మెన్స్, సాయి కుమార్ సెటిల్ డైలాగ్స్, హర్ష రోషన్ క్యారెక్టర్ బిహేవియర్, రామ్ జగదీష్ సెన్సిబిలిటీస్ కోర్టు ఒక మంచి సినిమాగా నిలిపాయి. హీరోయిన్ గా నటించిన శ్రీదేవి సినిమాకు ఒక ఫ్రెష్నెస్ యాడ్ చేసింది. అమాయకంగా ఎమోషనల్ సీన్స్ లో ప్రతి ఒక్కరిని అంటే ఆమెతో పాటు కనెక్ట్ అయ్యే విధంగా యాక్ట్ చేసింది. మీరు కనుక ఆల్రెడీ ఈ కోర్ట్ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఓవరాల్ అయితే కోర్టు సినిమా ప్రతి ఒక్కరిని ఇంప్రెస్ చేసే సినిమా. పోక్సో యాక్ట్ గురించి ప్రతి ఒక్కరికి తెలియజేసి అవగాహన కల్పించే మూవీ ఇది. ఇక ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఖచ్చితంగా చూడాల్సిన సినిమా అండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.